ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం. हुकुम टाइगर का हुकुम. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. హాయ్ గాయ్స్, మళ్ళీ వచ్చేసిన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు టికెట్స్ రేట్స్ గురించి అయితే అడుగుతుండ్రు. నెక్స్ట్ వీడియోలో టికెట్స్ రేట్స్ గురించి ఫుల్ క్లియర్ గా చెప్తా. నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ ఈ వీడియోలో ఇప్పుడు వాటర్ గేమ్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియో మీకు చెప్పాను కదా, మాకు ఇక్కడే హ్యాండ్స్ కి రౌండ్ స్టిక్కర్ వేసి లోపలికి పంపించిండ్రు. అంటే ఇది ఉంటేనే లోపలికి రానిస్తారు అనమాట. ఫస్ట్ డ్రై గేమ్స్ అన్ని ఆడిన తర్వాత ఫుల్ గా తినేసాము. వాటర్ లో ఆడాలి కాబట్టి ఫుల్ ఎనర్జీ కావాలి కాబట్టి ఫుల్ గా తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వాటర్ గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. వాటర్ గేమ్స్ పక్కనే ఉంటాయి. ఫస్ట్ వాటర్ గేమ్స్ గురించి పైనకి వచ్చేసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే. గాయ్స్, ఈ పైప్ లో నుంచి వెళ్తే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతున్నారు. ఆడ కిందికి చూస్తున్నారు కదా, మొత్తం కింద పడిపోతున్నారు. అక్కడ చిన్న హోల్ ఉంది. ఆ హోల్ లో నుంచి ఆ లోపల పడిపోయి కింద వాటర్ లో పడిపోతుంది అనమాట. వాటర్ ఈ పైప్ లో నుంచి అయితే సూపర్ ఉంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కిందికి అంటే జస్ట్ ఒక 20 to 30 seconds కింద పడిపోతాం మనము. ఎక్స్పీరియన్స్ మాత్రం అమేజింగ్ బ్రో. ఈ వైల్డ్ వాటర్కి వచ్చినా వండర్ లాగా వచ్చినా ఇది మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఇప్పుడు అది ట్రై చేద్దాం. వాటర్ మొత్తం సూపర్ ఉంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇది చూడండి. ఇప్పుడు ఇదైతే దీనిపైన ఇద్దరమే వెళ్ళొచ్చు. ముందర హ్యాండిల్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందర స్లోప్ చాలా ఎక్కువ ఉంది, లేకపోతే బయట పడతారు. నాకు అర్థం కాలేదు సార్. బయట పడతారు. ఇప్పుడు ఇక్కడ 4 members ఉంది గైస్. ఇదైతే ఇప్పుడు ఇది ఎక్కి దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. దీన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు చెప్తా. చూస్తున్నారు కదా, పైనుంచి కిందికి మొత్తం రౌండ్ గా తిప్పి పడేసాడు. సూపర్ ఉంది ఇది. సో గాయ్స్, ఇప్పుడైతే చూసారు కదా, ఇది క్రేజీ ఉంది. కింద నుంచి మొత్తం కిందికి ఇట్లా రౌండ్ గా తిప్పి వెళ్ళిపోతున్నాము. నలుగురం వెళ్ళినాము. అసలు మైండ్ బ్లోయింగ్. వాటర్ మొత్తం సూపర్ ఉంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్దాము. ఇప్పుడు దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఇది చాలా పెద్ద ఉంది. ఎట్లా అంటే ఇది మొత్తం పైప్ లాగా ఉంది. చూడండి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేద్దాము. లెట్స్ గో గైస్. ఇప్పుడు ఇది 4 members ఎక్స్పీరియన్స్ చేసాము. సూపర్ ఉంది. సింపుల్గా ఉంది. చాలా ఈజీగా ఎవరైనా వచ్చేది అయితే. సో మీరు వచ్చినప్పుడు అయితే ఇది కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి. సో గైస్, ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అది మీ ఫోన్తో అది ఎట్లా పోతుంది అనేది క్లియర్గా చూపిస్తా. సో లెట్స్ గో. అసలు మైండ్ బ్లోయింగ్. వాటర్ మొత్తం సూపర్ ఉంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఈ పైన ఆడిన వాటర్ గేమ్స్ లలో ఇది ఒక్క గేమ్ మాత్రం కొంచెం డేంజర్ ఉంది. పైనకి మేము మొత్తం కింద పడిపోతామేమో అని అనిపించింది. సో ఇప్పుడు పైన గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కిందికి వెళ్తాము. కింద గేమ్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బోట్ రైడింగ్ దగ్గరికి వెళ్తున్నాము. బోట్ రైడింగ్ మీకు అందరికి తెలుసు కదా. అసలు ఫస్ట్ బోట్ రైడింగ్ నేర్చుకుందాము. లెట్స్ గో. సో గాయ్స్, ఇప్పుడైతే బోటింగ్ స్టార్ట్ చేసినాము. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక్కనే మిగిలిపోయినా. సో ఎట్లా పోవాలో అర్థం అవ్వట్లేదు. వెళ్తున్నా ఫైనల్లీ మా కొలీగ్స్ అయితే టచ్ అయినా. చూడండి ఎంత ఫాస్ట్ గా వచ్చేసిన. నాకు బోటింగ్ గుటంగా వచ్చేసింది. సో గైస్, హాయ్ ఫ్రెండ్స్. లెట్స్ గో గాయ్స్. ఇంకా ముంగట పెద్ద బ్యాచ్ వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద బ్యాచ్ అయితే కలుద్దాము. సో లెట్స్ గో గాయ్స్. ఈ ఫ్లో అయితే అక్కడ వాటర్ వస్తుంది. సో ఫ్లో వచ్చేస్తుంది. సో ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం గాయ్స్. లాస్ట్ డెస్టినీకి వచ్చేసాము. బోట్ రైడింగ్ అయితే అయిపోయింది. ఫుల్ గా నేర్చేసుకున్నా నేను. నెక్స్ట్ రైడ్ కి వెళ్ళిపోదాం. లెట్స్ గో.
గాయ్స్ ఇప్పుడు వాటర్ పూల్ దగ్గరకు వచ్చేసినాము. వాటర్ పూల్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాము. వాటర్ పూల్ అయితే ఫస్ట్ టైమింగ్స్ 12:40 PM కి అండ్ 2:40 PM కి 4:40 PM కి ఓపెన్ చేస్తారు. అది జస్ట్ 15 minutes మాత్రమే దాంట్లో గేమ్ ఆడుకోవడానికి చాయిస్ ఉంటది. ఈ వాటర్ పూల్ అయితే సేమ్ ఒక నదిలా అలలు వస్తుంటే ఎట్లుంటదో సేమ్ అట్లనే ఉంటది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. క్రేజీ ఉంటది. వాటర్ పూల్ మొత్తం కంప్లీట్ చేసుకొని పక్కన ఇంకా వేరే గేమ్ దగ్గరికి వెళ్ళిపోదాము. లెట్స్ గో. గైస్ ఇప్పుడైతే రెయిన్ డాన్స్ దగ్గరకు వచ్చేసినాము. రెయిన్ డాన్స్ అసలు క్రేజీగా ఉంటది. లైటింగ్ బాక్సులు మొత్తం వర్షం పడుతున్నట్టే ఉంది ఇక్కడ అయితే. నాకు అర్థం కాలేదు సార్. వర్షం పడుతున్నట్టే ఉంది ఇక్కడ అయితే. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కానీ మేము ఉన్నప్పుడు అయితే అసలు ఎక్కువ మంది లేరు. మాకు ఒక 10 to 15 minutes చాయిస్ ఇచ్చిండ్రు. ఫుల్ ఎంజాయ్ చేసాము రెయిన్ డాన్స్ అయితే. సో గైస్ ఇప్పుడైతే రెయిన్ డాన్స్ చేసాము. మైసమ్మ తల్లి పైన మైసమ్మ తల్లి ఆ మజాక సూపర్ రెయిన్ డాన్స్ అసలు ఎక్స్పీరియన్స్ వేరు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లాస్ట్ మాత్రం రెయిన్ డాన్స్ అస్సలు అంటే అసలు మిస్ కాకండి. లంచ్ తర్వాత మొత్తం వాటర్ తోటే పెట్టుకోండి. సూపర్ క్రేజీ ఉంటది. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాము. లెట్స్ గో. తర్వాత ఈ చిన్నపిల్లల గేమ్స్ దగ్గరకు వచ్చేసినాము. చిన్నపిల్లలు అంటే మేము కూడా చిన్నపిల్లలమే కదా. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. అందుకే వచ్చేసాం అనమాట. హుకుం టైగర్ కా హుకుం. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అది కొట్టుకిందా? గైస్ ఈ వీడియో అయితే చూసిండ్రు కదా. ఇంకా ఈ వీడియోలో చిన్న క్లిప్స్ చాలా కట్ చేసిన. సో నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తా. ఆ ఫుల్ వీడియోలో మొత్తం ప్రతి ఒక్క క్లిప్ ఉంటది, చూడండి. ఇక అయిపోయింది కదా అని ఒట్టిగానే చూసి అట్లా వెళ్ళిపోకుండా చెప్తున్నా మీకు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద ఒత్తుండి. నా వీడియోలు అన్ని కంటిన్యూస్గా వస్తాయి.